అత్యధిక నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక ఫ్యూచర్ అంతా ఏఐదే అంటున్నారు. అసలు ఏఐ అంటే ఏం చేస్తుంది? ఒకవేళ ఏఐ మనతో కలిసి పనిచేయడం మొదలు పెడితే మన ఉద్యోగాలు గల్లంతవుతాయా? ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందనే అంశం పైన పెద్ద చర్చ నడుస్తుంటే తెలంగాణ గవర్నమెంట్ ఏఐ కోసం ఒక స్పెషల్ సిటీనే డెవలప్ చేస్తామని చెప్తుంది. మరోవైపు ఆంధ్ర కూడా ఏమాత్రం తక్కువ తినలేదనేటువంటి ప్రకటనలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏఐ తీసుకొస్తున్నటువంటి అవకాశాలు ఏంటి? గ్లోబల్ సమ్మిట్ నిర్వహించిన తర్వాత హైదరాబాద్కి రాబోతున్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మధు వడ్లమాని ఏఐ స్పెషలిస్ట్ ఉన్నారు. మధు గారు నమస్కారం. నమస్తే సార్. ఈ ఏఐ అనగానే అసలు ఆ మాట లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మీడియాలో కూడా స్టోరీస్ అలానే వస్తున్నాయి. ఏంటి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏఐ అంటే గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసింది. ఫ్యూచరిస్టిక్గా ఒక పెద్ద ప్లాన్ రోడ్ మ్యాప్ని అయితే అనౌన్స్ చేసింది. ఏ విధంగా ఉండొచ్చు ఈ ఏఐ ఆపర్చునిటీస్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి కదా మీకు స్టార్టింగ్ నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ టాపిక్ లేకుండా ఒక సమ్మిట్, ఒక ఈవెంట్ ఏది జరగట్లేదు. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్ అసలు ఆ టాపిక్ లేకపోతే పీపుల్ అసలు అటెన్షన్ పోతుందేమో అని భయంతో అసలు మన ఆర్గనైజర్స్ కూడా మనకి ఏంటంటే ఆ టాపిక్ ఉండాలి. బికాస్ దట్ ఈస్ అ నెసెసిటీ అయిపోయింది. ఎందుకంటే ఈ టాపిక్ ఏంటంటే ఒక ఫోర్సబుల్గా పెట్టిన టాపిక్ కాదు సార్. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక అడాప్షన్. నేను ఎప్పుడు చెప్పే విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది అడాప్షన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నోకియా ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వాడాం. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ నుంచి టచ్ కూడా చేయకుండా మనం కాల్స్ చేయడం కూడా మొదలుపెట్టాం. కాల్ టు మై మదర్, అమ్మకి కాల్ చేయండి అంటే డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇక్కడ స్మాల్ ట్రిగ్గర్ ఆఫ్ బ్లూటూత్, అది కూడా మెల్లిగా ఫ్యూచర్లో ఇంకా చిన్న మిషన్స్ కింద అయిపోతున్నాయి. ఒకప్పుడు మెమరీ కార్డ్ నుంచి దాని తర్వాత పవర్ బ్యాంక్స్. ఇప్పుడు రీసెంట్ కాలంలో ఎన్ని మంది అసలు పవర్ బ్యాంకులు వాడుతున్నారు? పెన్ డ్రైవ్స్ వెన్ డిడ్ యూ పర్చేస్ ద లాస్ట్ టైం అంటే ఆన్సర్ దొరకట్లేదు. ఫ్లాపీ డ్రైవ్ అన్నది వెళ్ళిపోయింది. ఫ్లాపీ డ్రైవ్ అసలు తెలియదు ఇప్పుడు చాలా మంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి అసలు తెలియదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు అసలు పెన్ డ్రైవ్ అన్నది అసలు అది కూడా అవైలబిలిటీ చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు వచ్చే కల్లా ఇంకా మొబైల్లోనే అంత డేటా ఉన్నప్పుడు నాకు ఇంకెందుకు? ప్లస్ క్లౌడ్ స్టోరేజ్. ఇప్పుడు ఈ టెక్నాలజీ అడాప్షన్ ఉన్నప్పుడు ఏంటంటే నాకు వద్దు అనడానికి లేదు. ఇట్ ఈస్ మ్యాండేట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూమ్ ఉంది, ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. ఫ్యూచర్లో మనం ఇంకా ఫ్యూచరిస్టిక్గా మాట్లాడచ్చాము. నేను మీ ఇక్కడికే రాకుండా నా హోలోగ్రామ్తో మాట్లాడచ్చాము. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది కంప్లీట్ అడాప్షన్. అండ్ ఈ అడాప్షన్లో భాగంగా ఈ స్టేట్ గవర్నమెంట్స్ ఐదర్ ఆంధ్ర కావచ్చు, లేకపోతే తెలంగాణ కావచ్చు, మన తెలుగు స్టేట్స్, వీళ్ళ తీసుకున్న ఇనిషియేటివ్స్ డెఫినెట్లీ ఫర్ ద ఫ్యూచర్ కోసం. ఎందుకంటే ఇవాళ గురించి చర్చించేది ఏ కాదు. సో ఏ అన్నది ఫ్యూచర్, ఇట్స్ ఎ ఫ్యూచరిస్టిక్ థింగ్. స్మార్ట్ హోమ్ బిల్డ్ చేయాలన్నా, టెక్నాలజీ వైజ్ ఇంకా మనం చాలా విషయాలు అప్డేట్ అవ్వాలన్నా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఉపయోగపడుతుంది. నౌ మెయిన్ చెక్ పాయింట్ ఆఫ్ ఏ ఇస్ క్వాలిటీ ఆఫ్ లివింగ్, క్వాలిటీ ఆఫ్ వర్క్, క్వాలిటీ ఆఫ్ సస్టైనబిలిటీ. క్వాలిటీ ఆఫ్ వర్క్ అంటే కొద్దిగా థింగ్స్ ఆటోమేట్ చేసి దానికి ఇంటెలిజెన్స్ క్రియేట్ చేస్తే హ్యూమన్ ఎర్రర్స్ ఉండవు. సెక్యూరిటీ వైజ్ క్వాలిటీస్, మనం సీసీ కెమెరా పెడుతున్నాం కానీ సీసీ కెమెరాలో కూడా ఒక యాప్ బేస్డ్ డిటెక్షన్ ఏమైనా చేయగలితే దెన్ యువర్ లైఫ్ ఈజ్ సెక్యూర్డ్. సో అసలు ఇప్పుడు వరల్డ్ వైడ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? మనం పదే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఒక 200 ఎకరాల్లో ఏఐ కోసం ప్రత్యేకంగా ఒక ప్రణాళికనే అనౌన్స్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. సో అంత హోస్ట్ చేసే అంత కెపాసిటీ ఇండస్ట్రీలో ఉందా ఇప్పుడు? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే మనం ఇందాక చెప్పినట్లు మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఒక 200 ఏకర్స్లో మనం పెడతాం అంటే అది ఒక స్కూల్, కాలేజ్ కాదు మనకు బిల్డ్ చేసింది. ఆల్రెడీ ఒక ఏఐ ఫ్యూచరిస్టిక్ స్కూల్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏరియాస్ వస్తాయి. నెక్స్ట్ లివింగ్ స్టైల్లో ఉన్న అపార్ట్మెంట్స్ కూడా ఏఐ ఎనేబుల్డ్ అపార్ట్మెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అపార్ట్మెంట్ వెళ్తే కీ రావాలి, ఒక గెస్ట్ రూమ్ తీయాలి, అందరూ ఉంటుంది. దానికంటే అథెంటికేటెడ్ లెవెల్, ఒక మోడర్నైజ్డ్ అపార్ట్మెంట్, ఒక డిఫరెంట్ లివింగ్. ప్లస్ సెక్యూరిటీ వైజ్లో కూడా సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టి ఇక్కడ మనం ఏంటంటే ఒక టాపిక్ మాట్లాడుతున్నాం, మనం ఒక ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నాం, ఒక లివింగ్ గురించి మాట్లాడుతున్నాం, ఒక డిస్కవరీ గురించి మాట్లాడుతున్నాం. ప్లస్ ఆల్సో దిస్ ఈస్ ఫాలోడ్ బై ద రీసెర్చ్. నెక్స్ట్ మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నుంచి ఎన్నో ఏరియాస్కి మనం సపోర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 ఏకర్స్లో పెడుతున్నారంటే ఆ చుట్టుపక్కల ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్స్ అన్నది వస్తున్నాయి. దీని నుంచి ఏమైనా కొన్ని సొల్యూషన్స్ ఏమైనా బిల్డ్ చేయొచ్చా? ఫోర్కాస్టింగ్ ఇంకా బాగా చేయొచ్చా ఏఐ టెక్నాలజీ యూస్ చేసుకుంది? అగ్రికల్చర్లో ఏఐ చాలా హెల్ప్ అవుతుందండి, ట్రస్ట్ మీ. హెల్త్ కేర్లో ఏఐ విల్ ప్లే మేజర్ ఇంపాక్ట్. ఓకే. అండ్
ఎడ్యుకేషన్లో కూడాను నేనేం టీచర్స్ని రీప్లేస్ చేస్తుంది అన్నమాట అన్నట్లు కానీ అదొక భయం ఉంది కదా ప్రతి ఒక్కరిలో. ఇప్పుడు ఒకవేళ ఏఐ వస్తే మనుషులు చేసే పనులన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసేస్తుంది కాబట్టి జాబ్లెస్నెస్ అనేది చాలా పెరిగిపోద్ది, 10 లక్షల ఉద్యోగాలు పోతాయని ఈ మధ్య మీడియాలో కూడా చాలా హై లెవెల్ పర్సన్స్ కూడా కామెంట్స్ చేశారు. సో 10 లక్షల ఉద్యోగాలు పోతాయి అనగానే ఒక ఆందోళన, ఒక 1000 ఉద్యోగాలు క్రియేట్ చేయాలంటే ఈరోజు చాలా ప్యానిక్ అవుతున్న పరిస్థితి ఉంది గవర్నమెంట్స్కి. ఏ వస్తే నిజంగా 10 లక్షల ఉద్యోగాలు పోతాయా? ఉద్యోగాలు పోతాయి అన్న దానికన్నా ఉద్యోగాలు ఒక రూపురేఖలు మారుతాయి సార్. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మానిటరింగ్ సిస్టమ్స్ కావాలి. ఇప్పుడు ఇమాజిన్ ఉద్యోగాల మాట ఒక విషయం పక్కన పెట్టండి. సాటర్డే నాకు చాలా లేజర్ టైం ఉంది, నా లైఫ్లోకి వచ్చింది. నేను డైలీ మార్నింగ్ వెళ్ళి ఎక్సర్సైజ్ చేయాలి, వెజిటబుల్స్ తేవాలి, అన్నీ చేయాలి. నాకు కొన్ని అప్డేట్ చేయడం వల్ల నాకు 3 hours మిగిలింది. ఫస్ట్ సాటర్డే 3 hours మిగిలింది, నెక్స్ట్ సాటర్డే 3 hours మిగిలింది, అంటే ఓవరాల్గా 12 hours మిగిలింది. ఆ నెక్స్ట్ సాటర్డే నేను బోర్ అయిపోతుంది సార్. దానివల్ల ఏంటి, మై మైండ్ విల్ గెట్ ఇన్ టు సాచురేషన్ మోడ్. అంతసేపు టీవీ చూసి లేకపోతే ట్రావెల్ చేస్తుంది బతకలేం కదా. నా మైండ్ ఇట్ సెల్ఫ్ విల్ గో టు ఇన్నోవేషన్ దట్ వాట్ కెన్ ఐ డూ బెటర్. సో డెఫినెట్లీ ఆన్ ద అదర్ సైడ్ దెర్ ఆర్ సమ్ రిడెండెంట్ జాబ్స్ విల్ బి ఎఫెక్టెడ్, నో డౌట్ ఇన్ దట్. బట్ వాటి పర్సంటేజ్ ఎంత ఉండొచ్చు, భయపడుతున్నంత స్థాయిలో ఉంటుందా? అంటే 2024 ఈజ్ టు బి ఫ్రాంక్ ఈజ్ ఎ ఇయర్ ఆఫ్ మనం ఏం చేస్తున్నాం అసలు ఏ మీద ఒక కంక్లూషన్ రాకుండా ఒక పాయింట్లో ఉన్న స్టేట్లో ఉన్నాం మనం. ఇట్స్ టూ ఎర్లీ టు కంక్లూడ్. ఎందుకంటే ఇది ఫియర్ అవ్వాల్సిన ఫ్యాక్టర్ ఏం కాదండి. అంటే ఖచ్చితంగా దిల్ బి ఎఫెక్ట్, నో డౌట్ ఇన్ దట్, బట్ నాట్ దట్ ఎఫెక్ట్ వేర్ ద హ్యూమన్స్ కెనాట్ డూ ఏ జాబ్. ఓకే. మనం ఖచ్చితంగా మనం ఉద్యోగాలు చేయకుండా మన ఫ్యామిలీలో మన లైఫ్లో అవ్వవు. సో మనం ఉద్యోగం చేసేటువంటి విధానం మారిపోతుంది, ఉద్యోగం చేసే విధానం మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 years బిఫోర్ మన పేరెంట్స్కి వాళ్ళకి కాల్ చేయాలంటే వాళ్ళు వాట్సాప్ కాలింగ్ ఏంటారు, డైరెక్ట్ కాలింగ్. ఇప్పుడు వాట్సాప్ కాలింగ్ వాళ్ళు హ్యాబిచ్యూట్ అయిపోయింది. వాళ్ళకి ఎందుకు అవసరం, వీడియో కాలింగ్ హ్యాబిచ్యూట్ అయిపోయారు. టెక్నాలజీకి ఒకసారి ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేంజెస్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే సార్, అది ఫర్ ఎగ్జాంపుల్ డిమానిటైజేషన్ కావచ్చు, నోట్లు లేకుండా మన లైఫ్లో ఉండగలమా అన్నప్పటి నుంచి అసలు నోట్లే లేకుండా మనం ఉంటున్నాం. దెర్ ఆర్ మెనీ డేస్ వేర్ ఐ హ్యావ్ క్యారీడ్ ఓన్లీ 10 rupees ఇన్ మై పాకెట్. నైనితాల్ లాంటి ప్లేసెస్లో కూడా మనకి ఫోన్పేలు వచ్చాయి కదా. డిజిటలైజ్లీ యువర్ సెక్యూర్డ్. ఇప్పుడు మీ మొబైల్ పోయింది అనుకోండి, ఒక ఎయిర్టెల్ షాప్లోకి వెళ్తే మీ మొబైల్ నెంబర్తో పాటు ఇంకో మొబైల్ వచ్చేస్తుంది. మనీ పోతారు కదా, మనీ ఈస్ బీన్ డిజిటలైజ్డ్. సో ట్రాన్స్ఫర్మేషన్ విల్ టేక్ ప్లేస్. ట్రాన్స్ఫర్మేషన్ యొక్క అడాప్షన్కి మనం కొద్దిగా భయపడే ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఎలా ఉండొచ్చు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ కొన్ని అగ్రిమెంట్స్ చేస్తుంది, దీనిపైన ఈ సమ్మిట్ జరుగుతుంది, ఒక రూట్ మ్యాప్ అనేది రెడీ అవుతుంది. ఎలా ఉండొచ్చు? హైదరాబాద్ ఒకప్పుడు ఐటీ కారిడార్ అవుతుంది అంటేనే ఎవరు ఊహించలా. సో ఇప్పుడు ఏఐకి సంబంధించి ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు ఇక్కడ? ఇఫ్ ఐ నాట్ రాంగ్ ఇట్ విల్ బీ లైక్ అరౌండ్ ఏఐ కారిడార్, ఐటీ కారిడార్. అంటే ఐటీ ఏఐ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఐటీ. అది ఒక సపరేట్ సెగ్మెంట్ ఏం కాదు, లేదంటే యానిమల్ కాదు అట్లీస్ట్. సో ఇట్ విల్ బీ ఏఐ కారిడార్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద హోల్ లివింగ్. సో మన ఒక అడ్వాంటేజ్ ఆఫ్ ఏఐ ఏంటంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక మోడల్ కానీ సక్సెస్ అయింది అనుకోండి, అది వేరే స్టేట్స్ అన్ని అడాప్ట్ చేయడం మొదలు పెడతాయి. అది ఏ స్టేట్ ఫస్ట్ చేస్తుంది అన్నది ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మార్ట్ సిటీ అంటున్నాం. వాట్ ఈస్ స్మార్ట్ సిటీ? ద లివింగ్ కావచ్చు, లివింగ్ కండిషన్స్ కావచ్చు. స్మార్ట్ సిటీ అంటే రిచ్ పీపుల్ ఉండడం కాదండి, అందరూ ఉండేటట్లు, బట్ ఇట్స్ ఇన్ మోర్ స్మార్ట్ వే. ఓకే, మోర్ లెస్ సెకండ్. సో మన జనరేషన్స్ అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్, యూత్ కానీ ఆపర్చునిటీస్ విషయంలో వీళ్ళకి ఏఐ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి? అసలు ఆ స్కిల్ సెట్ డెవలప్మెంట్ అనేది మన కరికులంలో ఉందా? మనం ఇంకా దానికోసం స్పెషల్ ఫోకస్ పెట్టాలా? ఫోకస్ ఈజ్ ఆల్వేస్ ఆన్ ఫండమెంటల్స్. ఓకే. మ్యాథమెటిక్స్ లేకుండా, లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వదు. అంటే ఒక ప్రోగ్రామ్ రాస్తాను ఐఎమ్ ఏ ఎక్స్పర్ట్ అంటే యువర్ డెవలపర్ నాట్ అన్ ఏ ఎక్స్పర్ట్ అంటారు. సింపుల్ సార్. ఇప్పుడు మనం ఒక సైంటిస్ట్ అన్న ఎవరు అంటాం? సైంటిస్ట్ అన్నవాడు బాగా అనలైజ్ చేసి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాక వాళ్ళకి ఒక ట్యాగ్ లైన్ వస్తుంది. అంటే డే 1 నుంచి జూనియర్ డేటా సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్ అని వచ్చినా, ఈవెన్ ఇన్ రియాలిటీ మనం పెద్ద పెద్ద ఏరోస్పేస్లో చూసినా సరే, సైంటిస్ట్ అన్నవాళ్ళు ఓవరాల్గా ఐడియా ఉండి ఒక 1 or 2 సబ్జెక్ట్స్లో సూపర్ స్ట్రాంగ్గా ఉంటాడు. దట్ పర్సన్ కెన్ మేనేజ్ అండ్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్ థింగ్స్. ఆ ఎక్స్పెరిమెంట్స్లో సైంటిస్టులకు ఫెయిల్యూర్ అవుతాయి, సక్సెస్ కూడా అవుతాయి. మనం ఎన్ని ఫెయిల్యూర్స్ చూడలేదు చూడండి. ఎన్ని ఫెయిల్యూర్స్ చూసినా సరే ఒక సక్సెస్ వస్తే అది హ్యాపీనెస్ కదా. ఎప్పుడు సక్సెస్కి ఫెయిల్యూర్కి రేషియో ఎలా ఉంటుందంటే, సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ దట్ ఈస్ ద హౌ ద సిస్టమ్ విల్ వర్క్. స్టూడెంట్స్ ఎప్పుడైనా సరే, స్టూడెంట్స్ కావచ్చు, ప్రొఫెషనల్స్ కావచ్చు, వాళ్ళు ఏంటంటే ప్రోగ్రామాటిక్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఓన్లీ ద వన్ సక్సెస్ రేషియో. ఒక పైథాన్ ప్రోగ్రామ్ వచ్చింది, నేను ఏ ఎక్స్పర్ట్ అంటే పైథాన్ ప్రోగ్రామ్ అని డెవలపర్ అని అంటారు, ఏ ఎక్స్పర్ట్ అన్నారు. సో స్కిల్స్కి సంబంధించి ఇప్పుడు
స్టూడెంట్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, అలానే మన సిస్టంలో ఎలాంటి మార్పులు రావాల్సి ఉంటుంది? ఒక 30 డిఫరెంట్ రోల్స్ క్రియేట్ అయ్యే వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం వాడుతున్నాం కదా, దాని నుంచి మనం మాట్లాడలేదు. ఒక క్లాస్లో టాపర్ అని అంటాం, ఇంటెలిజెంట్ అని అంటాం. ఇంటెలిజెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ దట్ ఇక్కడ నాకు ఫైర్ వచ్చింది అనుకోండి సార్, మనం ప్యానిక్ అయ్యేవాడిని ఇంటెలిజెంట్ అంటారా, కామన్ సెన్స్ యూస్ చేసేవాడిని ఇంటెలిజెంట్ అంటారా? కామన్ సెన్స్ యూస్ చేసాం. క్లాస్లో కూడాను మార్కులు వచ్చేవాడు ఇంటెలిజెంట్ అవ్వచ్చు, కానీ మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరు ఇంటెలిజెంట్ కావాలని రూలే కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మనం మాట్లాడుతాం, ఆటోమేషన్ గురించి మనం మాట్లాడలేదు. స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయంటే, స్టూడెంట్స్కైనా ప్రొఫెషనల్స్కైనా వాళ్ళకి ఒక కేస్ స్టడీ ఇచ్చారనుకోండి, ఆ కేస్ స్టడీ నెక్స్ట్ 2 years సక్సెస్ అయ్యేటట్లు వాళ్ళకి ప్రెడిక్ట్ చేయగలిగే ఒక మెకానిజం తేవాలి. దానికి డిఫరెంట్ ఆల్గోరిథమ్స్ యూస్ చేయాలి. ఆల్గోరిథమ్స్ ఎలా యూస్ చేస్తాం? బై యూజింగ్ సమ్ మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ వేర్ మీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్లస్ మీకు ఒక మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ రెండు కొలైడ్ అయితే ఒక సినారియో తయారవుతుంది. ఓకే, ఆ సినారియోలో అప్లై చేస్తేనే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెక్ట్ అవుతారు. సో ఆ సోర్సెస్ డెవలప్ చేసేటువంటి పోటీలో ఇండియాలో ఏ సిటీస్ పోటీలో ఉన్నాయి, హైదరాబాద్ ప్లేస్ ఎలా మనం డిసైడ్? అది కామెంట్ చేయడానికి లేదు సార్, ఎందుకంటే వీఆర్ నాట్ ఇండియా ఈజ్ ఏ డిఫరెంట్ కల్చర్. మనకి ఎక్కడ ఎలా ఉందో కూడా తెలియదు. ఇప్పుడు కొన్ని ఏరియాస్లో అయితే అసలు కొన్ని విలేజెస్లో కూడా టెక్నాలజీ బాగా యూస్ చేసిన విలేజెస్ ఉన్నాయి. సో సిటీలో ఉన్న మాత్రాన మనం ఇదే టాప్ అని కూడా మనం చెప్పలేం. ఏంటంటే సిటీలో ఏంటంటే మోస్ట్లీ అవైలబుల్ రిసోర్సెస్ ఎక్కువ ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇక్కడ ఏముంటుంది, మేబీ రేపు ఎప్పుడు వరంగల్లోనో లేకపోతే విజయవాడలోనో లేకపోతే రాజమండ్రిలోనో అదర్ ప్లేసెస్లో అయింది అనుకోండి, అప్పుడు అవేర్నెస్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది అంటాను నేను. ఓకే, సో ద డే వెన్ ద న్యూస్ ఈస్ స్ప్రెడింగ్ టు డిఫరెంట్ ఛానల్స్, రైట్, దెన్ డెఫినెట్లీ అవేర్నెస్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు పట్టుకుంటే అవకాశాలు కూడా అంత ఇన్స్టెంట్గా ఇమీడియట్గా ఆ రేస్లో కూడా ముందు ఉండడానికి ఛాన్స్ ఉంటుందని అనుకోవాలి. ఫౌండేషన్ లెవెల్లో కరెక్ట్గా పద్ధతిగా వెళ్తే కనుక విల్ టేక్ టైం. లెర్నింగ్ 30 daysలో వచ్చేస్తుంది అనుకుంటే 30 daysలో సబ్జెక్ట్ ఐడియా వస్తుంది, లేదంటే ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వెళ్ళగలం, ఎక్స్పెక్ట్ అవ్వలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇవాళ మాట్లాడుతున్నాను, నేను ఇంతకుముందు మాట్లాడిన వాటిల్లో కొన్ని డెఫినెట్లీ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను చూసినప్పుడు కొన్ని యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. ఓకే, సో గవర్నమెంట్స్ చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఏఐలో ఇన్వెస్ట్ చేయడానికి ఉండే అవకాశాలు ఎలా ఉన్నాయి? ఖచ్చితంగా టూరిజంలోని, అగ్రికల్చర్లోని, ఫార్మాలోని, హెల్త్ కేర్లో, అంటే టెక్నికల్గా ఫార్మా హెల్త్ కేర్ చాలా ఏరియాస్ ఆఫ్ ప్రాబిలిటీ విత్ ద ఏఐ కెన్ బి సక్సెస్ఫుల్. ఎందుకంటే మనం ఎప్పుడు ఐటీని వేరే డివిజన్స్తో మనం సెపరేట్ చేసి చూస్తాం, కానీ ఎప్పుడైనా ఐటీ వర్క్స్ ఫర్ ద నాన్ ఐటీ పీపుల్ ఇన్ రియాలిటీ. సో నా దృష్టిలో ఐటీ నాన్ ఐటీ అదేం లేదు. నాన్ ఐటీ వాళ్ళకి సపోర్ట్ చేసే ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ఇచ్చేదే ఐటీ. ఓకే, ఇట్స్ ఎ టూల్. మనం సపోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టీల్ ప్లాంట్లో వాటిలో ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేశారు అనుకోండి, వాళ్ళు ఎస్ఏపీ సాఫ్ట్వేర్ వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు, కానీ అక్కడ ఏంటి వాళ్ళు తెలియాలి, ఎస్ఏపీ వాళ్ళు బిల్డ్ చేసినప్పుడు వాళ్ళ యొక్క వాళ్ళు ఏంటి డేటా గురించి కొంత ఐడియా రావాలి. దే నీ నాట్ బి ఏ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఈ ప్రాబ్లం ఉంది అగ్రికల్చర్లో అంటే ఒక ఫార్మర్ అవ్వక్కర్లేదు అక్కడ, కానీ అట్లీస్ట్ 25% ఆఫ్ ద నాలెడ్జ్ కానీ గెయిన్ చేయగలిగితే వాళ్ళకు ఐడియా వస్తుంది. వీళ్ళిద్దరూ ట్రావెల్ అయితేనే సక్సెస్ అవుతుంది సార్. రైట్, ఇట్స్ మోర్ ఆర్ లెస్ సెకండ్. మీరు ఒక 2 friends ట్రావెలింగ్ అనుకోండి, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ట్రావెలింగ్ అనుకోండి, ఇద్దరు క్లియర్ అండర్స్టాండింగ్తో రావాలి. ఇదే నా ప్రాబ్లం కేస్ స్టడీ, మన దగ్గర ఉన్న సొల్యూషన్ లేదు, ఇలా వర్కౌట్ కాదు, ఇలాగే వర్కౌట్ అవుతుంది, లేదు ఈ పాసిబిలిటీ కాదు. అంతెందుకు రైతు పట్టుకునే మట్టి గురించి అందరికీ తెలియాలని రూల్ లేదు కదా సార్. అవును అవును. సో ఏఐ డెవలప్మెంట్ కూడా అలాంటిదే. ఖచ్చితంగా సార్, ఇద్దరు యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ 2 people, 2 different people. One expertise in artificial intelligence, one expertise of own domain. They both need to travel. వాళ్ళిద్దరూ కలిసి ట్రావెల్ చేస్తే దెన్ ద ప్రోడక్ట్ విల్ బి బ్యూటిఫుల్. అజంప్షన్ మోడ్లోకి వెళ్ళిపోతే మటుకు రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షాలు వచ్చాయి, నేను ఏదో సాల్వ్ చేస్తా అని చెప్పేసి వర్షంలో దిగాను అనుకోండి, నేను మునిగిపోతాను ఫస్ట్. సో అక్కడ నేను సాల్వ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే క్లైమేట్ కండిషన్స్ వాళ్ళని తిరగాలి, వాళ్ళ డేటాని తీసుకోవాలి, ఇంజనీర్స్ని తీసుకోవాలి, మున్సిపల్ వాళ్ళ డేటాని తీసుకోవాలి, వాళ్ళతో కొంతసేపు అయినా ట్రావెల్ చేయగలరు. వాళ్ళ దగ్గర ఏదో 30 seconds కాల్లో నా దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే దట్ ఈస్ ద ఫస్ట్ లైవ్ విచ్ ఐ కెన్ ఎవర్ టాక్ టు యూ. రైట్. థ్యాంక్ యూ మధు గారు ఏఐ గురించి చెప్పినందుకు. ఇది ఏఐ అనేది కంప్లీట్గా ప్రజల ప్రయోజనాల కోసం, సామాన్యుల అవసరాల కోసం ఉపయోగించేటువంటి టూల్. దీన్ని డెవలప్మెంట్ చేయడంలో మాత్రం ఎక్స్పర్టైజ్ అవసరం ఉంటుంది. అలానే తెలంగాణ ప్రభుత్వం ఈరోజు తీసుకొచ్చినటువంటి ఇనిషియేషన్ ఖచ్చితంగా ఒక ఫౌండేషన్ని హైదరాబాద్లో వేయడానికి ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరిస్తుంది.
అలానే జాబ్స్ తగ్గిపోతాయి అనేటువంటిది ఒక అపోహ మాత్రమే. కానీ జాబ్ చేసే విధానంలో మాత్రం ఖచ్చితంగా విప్లవాత్మకమైన మార్పులు రావడానికి బీజం వేస్తుందని మధు గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.